రే, ఎప్పటినుంచి ఇలా స్టాకును కొట్టేస్తున్నావు? మమ్మీ, వీణ్ణి ఊరికే వదలకూడదు. పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయించాలి. అవునమ్మీ. బావగారు, పోలీసులకి ఫోన్ చేయండి. పోలీసులుకా అఖిలమ్మా? అది మాయ, ఇప్పుడు నువ్వు అడ్డుపడితే వాడితో పాటు ఉన్న తోడు దొంగలు మనమే అని మన మీద అనుమానం వస్తుంది. నువ్వు గమనుండు. ఇదిగో ఇప్పుడే చేస్తానమ్మా. అక్కర్లేదు కదా మామా, నేను ఆల్రెడీ పోలీసులను పిలిపించాను. ఎస్ఐ గారు, అదిగో అతని దొంగ, అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, లోపలేసి స్టాకు ఎవరికి అమ్మినాడో ఏందో కనుక్కోండి. ఓకే మేడం, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అలాగే, నేను వచ్చేస్తాను. మీరు తీసుకెళ్ళండి. ఓకే కానిస్టేబుల్స్ సార్, మూవ్. ఓకే సార్. దొంగని పట్టించాడు కాబట్టి ఇప్పుడు మీ అక్క మీ బావని క్షమించి మళ్ళీ పోస్టులోకి తీసుకుంటుందా? ఏ, మీ ఉద్యోగం ఓడిపోతుందని భయమా? చచ్చా, ఉద్యోగం గురించి కాదు. ఇది పోతే ఇంకో ఉద్యోగం సంపాదించవచ్చు, కానీ ఉద్యోగం పోతే నేను నిన్ను మిస్ అవుతాను. పదండి. పదండి. ఇంకా ఏంది అందరు నిలబడి చూస్తా ఉండారు? ఆ ఏదో అసలు రంగు బయటపడుండాదిగా. ఇంక పోయి మీ పనులు చూసుకోండి. మేడం, ఏందబ్బీ? పిలిచింది నేను కాదత్తా, మన రాముగారు. అవును మేడం, పిలిచింది నేనే. ఏంటి, ఎందుకు పిలిచావు? ఉన్న యూనియన్ లీడర్ అరెస్ట్ అయ్యాడు. మరి మా యూనియన్ లీడర్ ఎవరు, అది కూడా తేలాలి కదా మేడం. కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడు అది అయ్యే పని కాదుగా. మీలో ఎవరో ఒకరు నామినేషన్స్ వెయ్యాలి, ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అప్పుడు గెలిచినవాడు యూనియన్ లీడర్ అవుతాడు. దానికి ఒక నెల అయినా టైం పడుతుంది. అప్పటి వరకు ఆగండి. అయితే ఈరోజే నామినేషన్ మొదలు పెడదాం మేడం. ఏమంటారా? అవును, మాకు యూనియన్ లీడర్ వెంటనే కావాలి. 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 అవును, లీడర్ లేకపోతే యూనియన్ పనులు అయిపోతాయి. వర్కర్స్ని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది వెంకీ, నీ ప్లాన్ ఏంటో. అసాధ్యుడవయ్యా నువ్వు. కరెక్టే తాతయ్య. అలాగే ఎలక్షన్స్ పెడదాం. మీలో నామినేషన్స్ ఎవరు వేస్తారో వెయ్యండి. నెలలోపు ఎలక్షన్స్ పెడదాం. ఆ తర్వాత మీకు యూనియన్ లీడర్ని డిక్లేర్ చేద్దాం. మీరు చెప్పిందంతా ఓకే మేడం, కానీ మాకు ఎలక్షన్లు వద్దు. ఎలక్షన్స్ వద్దా? ఎలక్షన్స్ జరగకపోతే మీకు యూనియన్ లీడరు ఎట్టా వస్తాడు? ఎలక్షన్స్ అవసరం లేదమ్మా. మేము ఏకగ్రీవంగా ఒక లీడర్ని కావాలని కోరుకుంటున్నాం. ఓకే, అలా అయితే ఎలక్షన్స్ అవసరం లేదు. కానీ ఎవరు మీరు కావాలనుకునే లీడర్? ఇంకెవరమ్మా, మా వెంకీ బాబే.
అవును అవును మాకు వెంకీ బాబే కావాలి. చూసావా అఖిలమ్మ, ఇది వీడి ప్లానే. యూనియన్ లీడర్ని కావాలని ఇరికించింది కూడా వీడే. తర్వాత వీడు లీడర్ అవ్వడానికి. బావగారు, ఆడు ప్లాన్ చేసిన మనం ఎట్టా ఒప్పుకుంటాం? అవును వెంకీ బాబే లీడర్. అవును వెంకీ బాబే లీడర్. అట్టెట్ట కుదురుతాది? ఆ అబ్బి మీద పోలీస్ కంప్లైంట్ ఉండాది. రూల్స్ ప్రకారం ఈ రోజుతో ఆ అబ్బి మన ఫ్యాక్టరీలో వర్కర్గా ఉండడానికి పనికిరాడు. అట్లాంటిది లీడర్ నెట్టా చేస్తాం? అవును, అతనికి ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే. సాయంత్రం 5 గంటలకి అతను రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఓకే మేడం, మీరు మీ రూల్స్ అన్నీ ఓకే. మేం కూడా రూల్స్ అన్నీ చదివాం. 5th క్లాస్ గురించి గుర్తుపెట్టుకున్న మేడం గారు 9th క్లాస్ గురించి మర్చిపోయారా మేడం గారు? అకార్డింగ్ టు 9th క్లాస్, యూనియన్ ఎలక్షన్స్లో నేను ఉద్యోగంలో ఉండగా నామినేషన్ వేస్తే ఎలక్షన్ రిజల్ట్ తెలిసే వరకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, బయటికి వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకవేళ నేను గెలిస్తే మనవడా, ఇంకా గెలిస్తే ఏమిటి? వర్కర్సు యునానిమస్ గా నిన్ను ఎన్నుకున్నారు అంటే నువ్వు ఆల్రెడీ గెలిచినట్టే. మమ్మీ, ఏంటిది? నిజంగా అలాంటి క్లాజ్ ఉందా? అవునమ్మీ, ఆ రూల్ ఉంది. ఆ అబ్బి పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. మనం వాణ్ణి బయటికి గెంటేయకుండా వర్కర్స్ని అడ్డు పెట్టుకుంటా ఉండాడు. మాయ్యా, ఈ వెంకీ పోతాడు, మ్యాగీ నా సొంతం అవుతుందనుకుంటే ఇదేంటి ఇలా అయింది? నువ్వు ఉండరా, ఏం జరుగుద్దని టెన్షన్గా ఉంది. హలో, ఆ, ఏంటి మీ గుసగుసలు? మాట్లాడండి. మమ్మీ, వీడికి కౌంటర్ ఎలా ఇస్తానో చూడు. మీరు యునానిమస్గా అంటున్నారు కానీ ఇంకో క్యాండిడేట్ కూడా పోటీకున్నాడు. కాబట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేద్దాం.